సందీప్ గురించి విషయానికి వస్తే సందీప్కి నాకు అసలు బేసిక్లీ నాకు వాడికి అసలు ఎప్పుడు పడేది కాదండి. వాడి ఎడమొహం అయితే నేను పెడమొహం పెట్టుకొని అసలు మా ఇద్దరికి కొట్టుకునేవాళ్ళం. ఆల్మోస్ట్ ఆ రేంజ్కి ఉండేది. ఏమన్నా అంటే వచ్చి భుజమే చేసి అబ్బాయి నువ్వు సరిగ్గా చేయలేదు ఈ సీన్లో అని చెప్పేసి అరే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, నన్ను కొద్దిగా ఫ్రీడమ్ ఇస్తే తర్వాత ఇంప్రూవ్ అవుతాను చెప్పి చెప్పడం జరిగింది. కానీ ప్రతిసారి వచ్చేసి భుజమే చేసి నువ్వు ఇంకా బాగా జరగలేదండి, ఏదో ఇరిపించాలని చెప్పి ఇరిపిస్తున్నాడు. మైక్ దాస్తుంటే అర్థమైపోతుంది. అయ్యో ఇందాక నువ్వు అడిగే రిక్వెస్ట్ మీద సో ఇందాక రిక్వెస్ట్ మీద నన్ను మాట్లాడాను. సో అలాగే చిరాకు తెప్పించే సందీప్ నాకు ఆల్మోస్ట్ ఒక సిచ్యువేషన్ ఏమైపోయిందంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే తన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, నా కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్గా స్టార్ట్ అయిందండి. అంటే కాకపోతే తను నాకంటే ముందు వచ్చాడు, నేను తర్వాత వచ్చాను. సో తనతో మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక పాయింట్తో కనెక్ట్ అయిపోయి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే రాత్రి 3:30కి ఫోన్ చేసి అరా అబ్బాయి ఎక్కడ ఉన్నావు వస్తున్నా అని చెప్పేసి ఆ రేంజ్ ఫ్రెండ్షిప్ అయిపోయింది మా ఇద్దరిది. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.